సో ఒక గుడిసె వేయడానికి అయితే నియర్లీ 1500 అడిగారు. అసలు ఏమైందంటే ఈ రోజు అయితే మనకు పర్మిషన్ అయితే వచ్చేసింది హౌస్ అయితే. సో మేము ఇంకా పిల్లర్ పొక్కలు అయితే ఆయన మట్టతో మాట్లాడుకున్నాం. సో గుత్తకి 55,000. సో ఈ రోజు అయితే పిల్లర్ పొక్కలు అయితే తీయడం స్టార్ట్ చేశాడు. సో 14 మొత్తము మీరు చూడొచ్చు వీడియోలో. అండ్ ఇంకా సెంటరింగ్ వాళ్ళు కూడా వచ్చారు. మేము JSW స్టీల్ అయితే కొనుకొచ్చి పెట్టాము. ఇంకా వాళ్ళైతే పిల్లర్స్ కోసము అల్లుకోవడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ కట్టింగ్ అదంతా స్టీల్. అండ్ ఇంకా తర్వాత మేమేం ఆలోచించామంటే సిమెంట్ స్టోర్ చేసుకోవడానికి మాకు అక్కడ ప్లేస్ ఏం లేదు. సో అక్కడ జాగ్ ఉంది కదా, ఆ ప్లాట్లో ఒక గుడిసె అయితే వేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే సిమెంట్ అనేది ఎండకు అట్లా ఉంటే ఖరాబ్ అయిపోతుంది. అండ్ నీళ్లు ఏమన్నా తడిచినా కానీ చాలా వేస్ట్ అయిపోతుంది సిమెంట్. అండ్ మనకు తక్కువ కూడా రాదు. నియర్లీ 300-320 పడుతుంది సిమెంట్ ఒక బ్యాగ్ వచ్చేసి. సో ఇంకా మేము అక్కడ మట్టతన్నే ఇది కూడా అడిగాం, ఇట్లా ఏమన్నా మరి గుడిసె వేయగలుగుతారా మీరంటే, జస్ట్ కట్టెలు మనయే, అన్ని మనయే, జస్ట్ వాళ్ళు హోల్స్ తీసి అవి కట్టి వేసినందుకు మాత్రం 1500 అడిగాడు. ఇంకా మా డాడీ అట్లేం అవసరం లేదు, ఇంకా అతను 1500 ఇచ్చేది ఎందుకని ఇంకా మేము కట్టెలు కూడా మా పక్క ల్యాండ్లో కొన్ని కట్టెలు దొరికాయి. అంటే మా ఎదురింటి వాళ్ళు అప్పుడే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు ఫినిష్ అయిపోయి ఇంకా కట్టెలు అక్కడ పడేశారు. ఇంకా మేము ఆ కట్టెలు తీసుకొని మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ నేను ఇంకా కలిసి ఇంకా ఒక 3-4 అవర్స్లో గుడిసె అయితే వేసేసాం. మీరు చూడొచ్చు కట్టెలతో మంచిగా మేమే వేసుకున్నాం. ఇదంతా కట్టెలు కూడా ఫ్రీగానే దొరికినాయి. ఇంకా మంచిగా గుడిసె వేసేసుకున్నాం. సో రేపు ఇంకా కవర్ తెచ్చి ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే రేపు చూపిస్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.